షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. మన ఛాంపియన్ క్లాసెస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ షేక్ అన్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ మై గురు, థ్యాంక్ యూ యూనివర్స్. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు ఇంతకుముందు అఫర్మేషన్స్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ కొంతవరకు ఐడియా ఉంది, కానీ షేక్ అన్వర్ గారు క్లాసెస్ ఎలా ఉన్నాయంటే చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. జనాలకు చాలా దగ్గరగా కనెక్ట్ అవుతున్నాయి, చాలా చాలా కనెక్ట్ అవుతున్నాయి. ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మనీ ఛాంపియన్ అంటేనే యాక్చువల్గా ఛాంపియన్ అంటేనే సక్సెస్ సాధించిన వాళ్ళని ఛాంపియన్ అంటారు. మనీ ఛాంపియన్ ఆ పేరు ఎంత అద్భుతంగా ఉంటుండే సార్ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. మనీ ఛాంపియన్ అనేది సార్ ఒకటి చెప్పారు, షేక్ అన్వర్ సార్, మనం అందరం కూడా సక్సెస్ కావడానికి చాలా చాలా చక్కటి క్లాసులు సార్ నిర్వహిస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మనీ టెక్నిక్స్ ఉపయోగించి మేము మాలో చాలా చేంజెస్, ఈ మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. మన గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అతి సులువుగా సార్ చెప్తున్నారు, చాలా సింపుల్ టెక్నిక్స్ అంటే ఏమో అనుకున్నాను, కానీ క్లాసెస్ వచ్చిన తర్వాత అర్థమైంది. చాలా చాలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, మేనిఫెస్టేషన్ ద్వారా, విజువలైజేషన్ ద్వారా మనకు డబ్బులు ఎలా సంపాదించాలి, మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, సక్సెస్ ఎలా తీసుకోవాలి, మనం ఒక ఛాంపియన్గా ఎలా ఎదగాలనేది సార్ చాలా అద్భుతంగా మనకు చెప్పడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మనీ ఛాంపియన్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అన్వర్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలినియర్. నిజంగా మీరు తీసుకొచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో నేను అతిశయోక్తిలా ఉంటుంది చూసే వాళ్ళకి, కానీ మీరు వేసే పంచులు కానీ కంటెంట్ కానీ ఎంత ఎనర్జీ ఇస్తాయంటే, నా ముందు ఒక ఎనర్జీ అంటే కంటికి కనిపించేటువంటి ఎనర్జీ నన్ను ఎంత ఏ రకంగా ప్రభావితం చేస్తుందో నేను అది ఫీల్ అయ్యి చెప్పగలుగుతాను. చాలా చాలా అంటే నేను ఒకనే అనుకున్నాను, కానీ నా పక్కనున్న అదే మన ఉమా గారు కూడా కొంత దాని ఇంపాక్ట్, ఆ పాజిటివ్ ఎనర్జీని గ్రాప్ చేసుకోగలిగేంత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఎందుకు అని అంటే చాలా చేంజెస్ వచ్చాయి, ఈవెన్ నా క్యాబిన్లో కూడా చేంజెస్ వచ్చాయి. నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను, ఇది మనమేనా అని చెప్పి అంతే మనం కొత్త ఒక 4 తెచ్చుకొని లోపల పెట్టుకుంటుంటే అనిపించింది. కొత్త ఆల్వేజ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి లైఫ్ లో. అంటే మీ ఇంట్లోకి ఒక మంచి బాబు పాప, రిసీవింగ్ ఆ పాజిటివ్ ఎనర్జీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ట్రూ గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ అన్న. ఎక్కడికైనా వెళ్తుంటే కూడా చాలా పాజిటివ్ మైండ్ తోటి వెళ్తున్నాను, ఓన్లీ బికాస్ ఆఫ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. దట్ వాస్ హ్యాపెండ్. చాలా మంది తోటి చేస్తాం, కానీ అవును ఎనర్జీస్ కంప్లీట్ గా మ్యాచ్ అవటం అనేది. మీకు నాకైతే నా లైఫ్ లో నేను చాలా మందితో వర్క్ చేశానండి. ఆల్మోస్ట్ 15 years నుంచి నేను మోటివేషన్ ఫీల్డ్ లో ఉన్నా, చాలా మందితో వర్క్ చేశాను. బట్ నాకు సార్కి నాకున్న ఆ కాంబినేషన్ కానీ కాంబో కానీ, అంటే నేను నా లైఫ్ లో ఎప్పుడు నేను ఎంతవరకు ఎక్కడ చూడలేదు అనమాట. ఎంజాయ్ చేయలేదు. ట్రూ బాగా. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో జాగ్రత్తనండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో టాప్ సీక్రెట్ ఏదైనా ఉందంటే అది లా ఆఫ్ అట్రాక్షన్. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, విజయం కోసం ఫాలో అవ్వాల్సిన అలవాట్లు. ఈ మధ్య నేను ఎక్కువగా రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మిలినియర్స్ కానీ బిలినియర్స్ కానీ ఎక్కువగా గుర్తుపెట్టుకోండి మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్ అనమాట. MH అని అంటారు దీన్ని. MH కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. MH మైండ్ సెట్ బట్టి హ్యాబిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. నా లైఫ్లో నన్ను ఇన్స్పైర్ చేసిన కొన్ని పుస్తకాలు చెప్తాను హ్యాబిట్స్ మీద. మెయిన్గా 3 పుస్తకాలు ఉన్నాయి. పవర్ ఆఫ్ హ్యాబిట్, చార్లెస్ డూగే. అసలు ఆ బుక్ చదివితే ఉంటుందండి, ఆ బుక్ మీద అసలు వరల్డ్ సెన్సేషన్ అదొక బుక్. పవర్ ఆఫ్ హ్యాబిట్, చార్లెస్ డూగే ఆ బుక్ రైటర్ పేరు. అండ్ అటామిక్ హ్యాబిట్స్, నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ అటామిక్ హ్యాబిట్స్, అదొకటి. సో జేమ్స్ రాసిన పుస్తకం. ఇంకొకటి ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టింగ్ పీపుల్, స్టీఫెన్ ఆర్ కోవే. అసలు అందులో ఉన్న 7 హ్యాబిట్స్ నిజంగా నా లైఫ్ని చాలా మార్చేసాయి అనమాట. సో థింక్ ఎండ్ ఇన్ మైండ్ కానీ, బీ ప్రోయాక్టివ్గా ఉండడం. లైఫ్లో మిలియనర్స్ అందరూ చేసేప్పుడు చాలా ప్రోయాక్టివ్గా ఉంటారండి, ఇనిషియేటివ్ తీసుకుంటారు. అయితే అలాంటి పుస్తకాలన్నీ చదివి ఈ కంటెంట్ నేను రెడీ చేశాను, జాగ్రత్తగా వినండి. విజయం కోసం ఏమేమి మన అలవాట్లు ఫాలో అవ్వాలి, అంటే విజయం మనల్ని ఫాలో అవ్వాలంటే మనం అలవాట్లు ఫాలో అవ్వాలి. సో చూద్దాం, జాగ్రత్తగా బుక్ పెన్ తీసుకుని జాగ్రత్తగా అలవాట్లు రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 హ్యాబిట్, రేపటి కోసం ప్లాన్ చేసుకోవడం. చాలామంది తెల్లారులేసి ఈరోజు నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటారంట. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, జాగ్రత్తగా ఉండండి, నా లైఫ్లో ఇది ఎంత పవర్ఫుల్ పాయింట్ అంటే, ఇది సక్సెస్ఫుల్ పీపుల్ ప్లాన్ టుమారో బిఫోర్ అన్నమాట. అంటే రేపటిని ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటారండి వాళ్ళు. ముందు రోజు నైటే పడుకునేటప్పుడు టు డూ లిస్ట్ రాసుకుంటారు. రేపు నేను ఏం చేయాలి, ఎవరిని కలాలి, ఎవరితో మాట్లాడాలి. ఇంకొకటి, సక్సెస్ఫుల్ పీపుల్ అన్ని ఫోన్లు మాట్లాడరట. వచ్చిన ఫోన్లన్నీ మాట్లాడితే మీరు అప్పటికి లైఫ్లో సక్సెస్ అవ్వలేదు. ఇంపార్టెంట్ కాల్స్ మాత్రం మాట్లాడాలి.
చాలా మందికి వచ్చిన ప్రతి కాల్ ఆన్సర్ చేస్తే మనం సక్సెస్ అవ్వము అని ఒక బుక్లో చదివాను. అరే అదేంటి అనేసి అనుకున్నాను. అంటే అందరినీ సంతోషపరచాలి అనుకుంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వలేరు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంపార్టెన్స్, లైఫ్లో ఇంపార్టెన్స్, ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుంది. ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ సైకాలజీలో అంటే ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఇలా ఒక రూల్ ఉంటుంది అనమాట. అంటే లైఫ్లో సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు, ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ ఏంటి తెలుసుకుని పనిచేస్తారండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు లైఫ్లో డబ్బు సంపాదించడం ఇంపార్టెంటా అర్జెంటా? కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అర్జెంట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే డబ్బు సంపాదిస్తారు, వాళ్ళే మిలియనర్స్ అవుతారు. గ్రోత్ మైండ్ సెట్ అబ్సల్యూట్లీ. సో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఓకే చలో అనేసి. అందుకే చెప్తున్నా, మీరు లైఫ్లో నిజంగా డబ్బు సంపాదించడం అర్జెంట్ అని అనుకుంటే నేను కండక్ట్ చేస్తున్న నవంబర్ 20 ప్రోగ్రామ్కి రండి. ఇంపార్టెంట్ కాదు, లైఫ్లో అర్జెంట్గా డబ్బులు ఎలా సంపాదించాలో నేను చెప్తానండి. ఆ రోజు క్లాస్కి కనుక రాలేదనంటే నిజంగా మీ లైఫ్లో చాలా కోల్పోతారు. చాలా అంటే చాలా. నాకు అన్వర్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను, ఎలాంటి కంటెంట్ ఇస్తారు అని అంటే మీ లైఫ్లో అంటే 2026ని డిసెంబర్లోనే మీరు క్రియేట్ చేసుకోగలిగేంత అంత క్యాపబిలిటీ ఉండేటువంటి కాంటెంట్ని నేను రెడీ చేసి మీ చేతిలో పెట్టేస్తాను. నేను 1 ఇయర్ని ముందే తీసుకొచ్చి పెట్టేస్తాను అంతే. అది మాత్రం మీరు లైఫ్లో మర్చిపోద్దు. ఈ క్లాస్ కనుక మీరు మిస్ అయితే లైఫ్లో చాలా మిస్ అవుతారు. చాలా మందితో నేను పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను నేను, ఇది మిస్ అయితే మీరు చాలా మిస్ అవుతారు. సో ఆఫ్లైన్లో ఆయన కలవటం మాత్రం మిస్ అవ్వద్దు. ఆయనతో పాటు నేను కూడా ఉంటాను, అదే రోజు హోల్ డే మీతో పాటు ఉంటాం. సో ఆ ఎనర్జీని పొరపాటును కూడా మీరు మిస్ అవుతారు. అవును, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీరు ఆ రోజు వస్తే నాకు సార్ని చూడొచ్చు, నన్ను చూడొచ్చు, అండ్ చాలా హై ఎనర్జీ ఉంటుంది. సార్ కూడా ఒక మంచి పవర్ఫుల్ కంటెంట్ కూడా మాట్లాడతారు. సో ఎవరు మిస్ అవ్వద్దండి. అంటే 2 కాంబో అనమాట, వెరీ పవర్ఫుల్ కాంబో, దామ్గా చూడొచ్చు. అది కూడా అంటే డబ్బు బాంబులు పేలుతాయి, డబ్బు బాంబులు. సో ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే పడుకునే ముందు రేపటి కోసం ప్లాన్ చేసుకుంటారు, నెంబర్ 1. రెండోది, సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే చూడండి రెగ్యులర్గా వ్యాయామం చేస్తారు. చాలామందికి మనం ఒకసారి వెళ్తాం, తర్వాత మళ్ళీ ఇదైపోతాం, షూ కొనేస్తారు, ట్రాక్ కొనేస్తారు, అన్నీ కొనేస్తారు. ఆ చూస్తున్నప్పుడల్లా మనసులో గుచ్చుతుంటుంది అనమాట, కొనేసావు చూడు ఇంట్లో ఎందుకండి కొంటారు అని. కొంతమంది టెంప్ట్ అయిపోయి ఆవేశపడిపోయి పుస్తకాలు కొనేస్తారు, అన్నీ కొనేస్తారు. కానీ ఈ వారం రోజులు చేస్తారటండి, వారం రోజుల తర్వాత నార్మల్ అయిపోతారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ చాలామంది గుర్తుపెట్టుకుని, ఇంటెన్సిటీ ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వరు, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది ప్రపంచంలో టాప్ సీక్రెట్ అనమాట. అంటే ఒకేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక పెద్ద బండరాయి ఉందండి, ఈ బండరాయి మీద బిందులు నీళ్ళు పోస్తారు, ఆ బండరాయి ఏం పగలదు. అదే బండరాయి మీద రోజు ఒక్కొక్క డ్రాపు పడింది అనుకోండి, అది ఏమవుతుంది తెలుసా, పగిలిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, రెండో ఎగ్జాంపుల్. సముద్రంలో రాయి ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఏది గట్టిది? రాయి చాలా గట్టిది, కానీ వాటర్ చాలా సాఫ్ట్ తెలుసు కదా. కానీ అదే వాటర్ రోజు వచ్చి దాన్ని ఆ రాయిని ఢీకొనడం వల్ల రాయి పగిలిపోద్ది అనమాట. అంటే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి సక్సెస్ వస్తుంది లైఫ్లో. ఏదైనా ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీ లైఫ్లో కన్సిస్టెన్సీ లేకపోతే సక్సెస్ రాదు. మళ్ళీ మనం చేసే పని రోజు బోరు కొడతా ఉంటుంది, అదే కన్సిస్టెన్సీ. కానీ అందులో పవర్ ఉంటుంది, ఆ పవర్ దేన్నన్నా కిల్ చేయదు. అబ్సల్యూట్లీ ట్రూ సార్. అందుకే నేను కొటేషన్ రాశాను, గుర్తుపెట్టుకోండి. ఇష్టం లేని పనులు చేస్తే ఇష్టమైనవి వస్తాయండి, అంతే. మళ్ళీ చెప్తున్నా, ఇష్టం లేని పనులు చేయండి, మీకు లైఫ్లో ఇష్టమైనవన్నీ వస్తాయి. దట్ ఈస్ వాట్ వి కాల్ కన్సిస్టెన్సీ. అబ్సల్యూట్లీ. చాలా మంది తెల్లవారు లేవడం ఇష్టం ఉండదు, బట్ లేవాలి, లేస్తే మీకు ఇష్టమైనవన్నీ వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి, చాలా మంది డబ్బు నాకు ఇష్టం అని చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ చెప్పుకోవాలి, అప్పుడు డబ్బు వస్తుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ గుర్తుపెట్టుకుంటే రెగ్యులర్గా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ రెగ్యులర్ అని టైప్ చేయండి, ఐఎమ్ రెగ్యులర్ అని చెప్పేసి. అంటే ఏ పని చేసినా రెగ్యులర్గా చేయండి. 90 రోజుల పాటు ఒక పనిని రెగ్యులర్గా చేస్తే అది మనకు ఒక హ్యాబిట్గా అయిపోద్దండి. అందుకే ఏమన్నారంటే గుర్తుపెట్టుకుని, వీ కెన్ మేక్ ఏ హ్యాబిట్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్. యాక్చువల్లీ ఒకప్పుడు 21 days అనే రూల్ ఉండేది, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, అది మిత్. మళ్ళీ చెప్తున్నానండి. సో లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఒక పనిని 66 రోజుల నుంచి 90 రోజుల పాటు మీరు చేస్తే అది కన్సిస్టెన్సీగా ఫామ్ అవుతుంది, అది హ్యాబిట్గా ఫామ్ అయిపోద్ది అనమాట. ఇంకా సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు, నేర్చుకున్న పాఠాలు ఏంటి అని రాసుకుంటారండి. అంటే మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు విషయంలో నేను ఏమేమి పాఠాలు నేర్చుకున్నాను నేను చెప్తాను. మీరు బాగా డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అప్పులు ఇవ్వడం మానేయాలి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి అప్పిచ్చి మళ్ళీ ఇస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, అది మీకు ఒక అలవాటు అంతే. ఆ అలవాటు నుంచి మీరు బయటపడండి. ఆ లూప్ అంటారు, హ్యాబిట్ లూప్ అని చార్లెస్ దూగే చెప్తారు అన్నమాట. చార్లెస్ దూగే ఈ హ్యాబిట్ లూప్ ఏదైతే ఉందో మోస్ట్ డేంజరస్ లూప్ అనమాట. ఈ లూప్ ఎలా ఫామ్ అవుతుంది తెలుసా, మీ చుట్టూ సాలుగుడ్లాగా ఫామ్ అవుతుందండి. ఆ తర్వాత అది ఇనుపు సంఖ్యలాగా అయిపోద్ది, మీరే తెంపుకోలేరు అనమాట. అందుకే దయచేసి చెప్తున్నా, అది సాలుగూడ్లో ఉన్నప్పుడే తెంపేయండి. ఆ ఇనుపు సంఖ్యలో ఉన్నప్పుడు ఆ తర్వాత లాక్ మీ దగ్గర ఉండదు, అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, పాఠాలు నేర్చుకోండి. దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వడం ఆపేయండి. చాలామంది ఎలా ఉంటారంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, రేపు ఇచ్చేస్తానన్నా అంటారు.
వాళ్ళు అడిగిన వాళ్ళు ఎలా అడుగుతారు సార్, చేతులు కట్టుకుని రేపు అన్నా నీకు ఇచ్చేస్తున్నా ఇవ్వ, మీరేమో స్టైల్గా లేదంటారు. ఆ తర్వాత అప్పిచ్చిన సీన్ రివర్స్ అయిపోతుంది. మీరు చేతులు కట్టుకుని నా డబ్బు నాకు ఇవ్వ, నా డబ్బు నాకు ఇవ్వ, ఇస్తానులే ఎక్కడికి వెళ్ళిపోతాను అని సీన్ రివర్స్ అయిపోద్ది అనమాట. అందుకే చెప్తున్నానండి, వీళ్ళు ఏమంటారు సార్, ఇంకెప్పుడు జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదురా అని అంటారు. మళ్ళీ ఎవరో ఒకరు కాల్ చేస్తారు, మళ్ళీ కరిగిపోతారు అనమాట. అందుకే చెప్తున్నాను, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే, ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలంటే మంచు పర్వతాలు ఉండొద్దండి, కొండ పర్వతంలాగా ఉండి, కొండలాగా ఉండి స్ట్రాంగ్గా. మంచు పర్వతంలాగా ఉంటే ఏమో తెలుసా, ఏదో ఎప్పుడు కరిగిపోతారు. సో ఇంకా మీరు ఒక బుక్ తీసుకుని నా లైఫ్లో నేను ఫైనాన్షియల్గా చేసిన మిస్టేక్స్ ఏంటి అని రాయండి. అలా రాస్తే రాయడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక లెసన్ గుర్తొస్తుంది. అవి మీరు పెట్టుకొని చూడండి రోజు రెగ్యులర్గా. అప్పుడు ఏమవుతుందంటే అవి ఆ పాయింట్లో మీ పాఠాలన్నమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఆఫీస్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఎలా ఉంటారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడరు. చాలామంది ఇంటికి వచ్చి కూడా ఇంట్లో ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ అంతా చూపిస్తుంటుంటారు, వర్క్ స్ట్రెస్ చూపిస్తుంటుంటారు. సో సక్సెస్ఫుల్ పీపుల్ నేను నేర్చుకున్నాను ఆనంద్ మహేంద్ర గారు. నేను లాస్ట్ టైం అతను స్టోరీ మొత్తం చదివాను ఆనంద్ మహేంద్ర గారిది. అతను ఏం చెప్పారంటే, ఆఫీస్ విషయాలు నేను ఇంట్లో మాట్లాడను, ఇంట్లో విషయాలు ఆఫీస్లో మాట్లాడను. అండ్ సండే పూట వచ్చిందంటే ఫ్యామిలీకి టైం ఇస్తాను, మ్యాక్సిమం ఒక హాఫ్ డే అయినా టైం ఇస్తానని చెప్పారు. సో ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ మనం చదివిన తర్వాత నేను ఏం చేశానంటే, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, టాటా, అంబానీ, అదానీ వీళ్ళందరూ స్టోరీలు చదవడం మొదలుపెట్టానండి. ప్రపంచ గతి మార్చేసిన మార్గదర్శకులు అన్న పుస్తకం ఉంది, అది నా లైఫ్లో నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అనమాట. ఆ పుస్తకం చదివిన తర్వాత ఓహో టైంని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇంకొక సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు సార్, బాగా చదువుతారు. మీకు నిజంగా పుస్తకాలు చదువు అలవాటు లేకపోతే నా క్లాస్కి వచ్చేయండి, 100 పుస్తకాలు ఒక క్లాస్లో నేర్పేస్తానండి. 100 పుస్తకాలు ఒకే క్లాస్లో. కానీ అది నిజం, అది నిజం. మీరు ఫ్లోలో చెప్తున్నా కూడా, బట్ అది నిజం. ఎందుకంటే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది లైఫ్లో. మీరు అప్డేట్ అవ్వాలి అని అంటే ఫినాన్షియల్ టీచర్, గురువు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఒక అన్వర్ గారే. మీరు వన్స్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీకు పెద్ద క్లారిటీ వస్తుంది అటువంటి వాటి మీద. నేనే నా టైం అంతా పెట్టుకొని ఆ హోల్ డే కోసం ఎదురు చూస్తున్నాను అని అంటే నవంబర్ 20th కోసం అని చెప్పి మీరు జస్ట్ ఇమాజిన్ ఏ లెవెల్లో ఆయన కంటెంట్ ఉండబోతుంది అనేది జస్ట్ మీ ఊహకే వదిలేస్తాను అనమాట. నేను ఒక్కడే చెప్తానండి, నవంబర్ 20 మీరు వస్తే మీ లైఫ్ సెటిల్మెంట్ పక్కా. నేను మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకున్నా ఆ రోజు. నేను మీకు ఒక అంటే కంప్లీట్ బ్లూ ప్రింట్ ఇస్తానండి, కంప్లీట్ బ్లూ ప్రింట్. నాగరాజ్ సార్ ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నారంటే June 1st ఈవెంట్ చూశారు కాబట్టి ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు అనమాట. అంటే ఒక వైబ్రేషన్. ఆ రోజు నేను నాగ సార్ యాక్చువల్ స్టేజ్ మీదకి వచ్చారు, ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్ ఒక లెవెల్లో ఉంటుందండి. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ వారన్ బఫెట్ చూడండి, వారన్ బఫెట్ కానీ ఇలాంటి వాళ్ళందరూ చూస్తే వాళ్ళు రోజు లెర్నింగ్ ఉంటుంది. మనలో చాలామంది ఎందుకు ఓడిపోతున్నాం తెలుసా, మనకి ఎర్నింగ్ కావాలి కానీ లెర్నింగ్ వద్దు. మనకి సక్సెస్ కావాలి, ఆ ప్రాసెస్ని ఇష్టపడం అనమాట, ఆ పెయిన్ని ఇష్టపడం. అందరికీ కండలు కావాలి కానీ ఎవరు ఆ చెమట కార్చరు. అందరికీ విటమిన్ డి కావాలి, ఎవరు ఎండలోకి వెళ్ళరు. సో అందుకే చెప్తున్నానండి, ఇప్పుడు చెమట కార్చకపోతే రేపు కన్నీళ్ళు కార్చాల్సి ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, కొత్త విషయాలు నేర్చుకోండి కంపల్సరీగా. అండ్ ఇంకొకటి అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటారండి. కృతజ్ఞత కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, గ్రాటిట్యూడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ అని టైప్ చేయండి కంపల్సరీగా. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే హార్ట్ మీద చేపట్టుకొని కృతజ్ఞత చెప్పుకుంటారు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, నిద్రపోయే ముందు. ఎందుకంటే రేపు మళ్ళీ నిద్ర లేస్తామో లేదో తెలియదు. కంపల్సరీగా మళ్ళీ చెప్తున్నా, రేపు భారతదేశంలో రోజుకి దగ్గర 80,000 మంది నిద్రలో చనిపోతున్నారు. రాత్రి పడుకుంటే తెల్లవారు లేవరు. రోజు మీరు కంపల్సరీగా రాత్రి నిద్రపోయే ముందు హార్ట్ మీద చేపెట్టుకుని మీరు దేని కృతజ్ఞత ఉన్నో థ్యాంక్స్ చెప్పుకోండి. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి, ఆ రోజు మీకు హెల్ప్ చేసిన థ్యాంక్స్ చెప్పుకోండి, ఆ రోజు ఏదైనా మీకు మంచి జరిగితే థ్యాంక్స్ చెప్పుకోండి. అండ్ కృతజ్ఞత చెప్పడం వల్ల మీ లైఫ్లో బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్ని మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. మీరు ఇంకా టాప్ మోస్ట్ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటే నవంబర్ 20 రండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క రోజు ఈజ్ ఈక్వల్ టు మీ లైఫ్ సెటిల్మెంట్ అండి, పక్కా. ట్రూ అండి. ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనీ అట్రాక్షన్ వర్క్షాప్ ఈ నవంబర్ 20 నేను చేస్తున్నాను. మీరు హట్ కాదు, గుర్తుపెట్టుకోండి, అసలు ఏమీ కాదని నేను చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో ఫెయిల్యూర్ లేదనేది నేను నవంబర్ 20 వర్క్షాప్లో చూపిస్తాను. సో మీరు నా ఫైనాన్షియల్ కోచ్గా నన్ను పెట్టుకోవాలనుకుంటే, మనీ కోచ్గా పెట్టుకోవాలనుకుంటే నవంబర్ 20 వర్క్షాప్కి రండి. మళ్ళీ చెప్తున్నా, మనీ అట్రాక్షన్ సింపుల్గా మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఆరా క్లెన్స్ చేసుకోవాలనుకుంటే, కర్మ హీల్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నవంబర్ 20 నేను కర్మ హీలింగ్ చేయబోతున్నానండి. కర్మ గుర్తుపెట్టుకోండి, మనం హీల్ చేయకపోతే అది మన శత్రువులా తయారవుతుంది, హీల్ చేసి మిత్రులా తయారవుతుంది అనమాట. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 20th. చాలా మందిని కలవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇది మన ప్రోగ్రామ్, మన ఇంట్లో కావాల్సినటువంటి ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి. వితౌట్ ఫెయిల్ మీరు కనుక ఒక్కసారి ఎన్రోల్ చేసుకుని చూడండి. అందరం ఆ రోజు ఆడిటోరియంలో కలుద్దాం. ఇంకా మీరు ఇంకొక వెర్షన్ చూస్తారు.
అండ్ న్యూ ఇయర్ వచ్చే ముందు 2026ని 1 month బిఫోర్ మీరు చూసుకోండి అంతే. అబ్సల్యూట్లీ డెఫినెట్గా మీ పనికి వస్తుంది. రిజిస్టర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వీడియో చూసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకొకలాగా లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక్క అన్వర్ గారు మాత్రమే చేస్తూ ఉంటారు. ఆ రోజు అందరం కలుద్దాము, నేను అన్వర్ గారు మనం అందరం కలిసి కూర్చొని ఆ సెషన్ అంతా ఎంజాయ్ చేద్దాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.